ఈరోజు నీ దీర్ఘకాల సమస్య నుండి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. దానికి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా ఎదుగుతున్న మీ అందరి జీవితంలో దేవుని యొక్క ప్రత్యేకమైన కాపుదల, ఆయన ప్రసన్నత మీకు నిత్యం తోడు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా మనము 38 ఏళ్ళుగా పక్షవాదముతో బాధపడుతున్న వ్యక్తి గురించి అనేక విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు ఇప్పుడు మీ లైఫ్కు రిలేటెడ్గా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు వింటున్న ప్రతి మాట మీ గురించే. దేవుని బిడ్డలారా, అక్కడ ఎవరెవరో ఉన్నారు, గుడ్డివారు, మూగవాళ్ళు, ఆవిటి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ బాగు చేయకుండా యేసు ప్రభు ఈ వ్యక్తి దగ్గరికి ఎందుకు బాగొచ్చి స్వస్థపరిచాడంటే 38 లాంగ్ ఇయర్స్, 38 సంవత్సరాలుగా, అంటే దీర్ఘకాలముగా బాధపడతా ఉన్నాడు. ఈ దీర్ఘకాల సమస్యలకు ఏదైనా కారణం కావచ్చు. ఇతను చెప్పే కారణం ఏంటంటే, నన్ను నీలో దించడానికి ఎవరు లేరు కాబట్టి, నేను దిగడానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు కాబట్టి నాకు స్వస్థత జరగలేదని ప్రభుత్వం చెప్తున్నాడు. 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి చూస్తే, ఆమె ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా తన రోగం నుండి స్వస్థత పొందకుండా పోయిందన్నట్టుగా లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 18 వచనాల్లో మనం చూస్తున్నాం. నీ యొక్క సమస్య దీర్ఘకాలముగా ఇంత ఏడిపించడానికి కారణాలు ఏదైనా కావచ్చు. మీరే కారణం కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కారణం కావచ్చు, దెయ్యాల కారణం కావచ్చు, లేకపోతే ఇంకో ప్రకృతి కారణం కావచ్చు, లేకపోతే బై నేచురల్గానే ఇలాగా మీరు బాధపడుతున్నారేమో. మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేని కారణం చేత వేదన పడుతూ బాధపడుతూ కాలం గడుపుతున్నారేమో. కానీ ఈరోజు ప్రవచన వాక్ ఏంటంటే, నువ్వు ఏ రూపములో సమస్యలు దీర్ఘకాలంగా ఎదుర్కొన్నా దేవునికి అద్భుతం చేయబోతున్నాడు. మీ సంఘంలో ఎవరైతే దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్నారో వారికి మొదటి ప్రిఫరెన్స్ దేవుడు ఇస్తున్నాడు. అటువంటి వారిని అద్భుతం చేయబోతున్నాడు. అయ్యా, ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనండి. నేనే దీర్ఘకాలముగా బాధపడుతున్నాను, నెమ్మది కోల్పోయాను, సమాధానం కోల్పోయాను. నా జీవితంలో అడుగడుగున సమస్యలు, పోరాటం, ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అనుకుంటే ఎప్పుడుకు నా సమస్యలు తేలట్లేదు. నేను ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నాను. ఆత్మీయంగా ఎంతో పోరాడుతున్నాను. స్పిరిచువల్ వార్ఫేర్లో ఉన్నాను. నా మైండ్ అంతా గలిబిలితో ఉంది, సమాధానం లేకుండా ఉంది. ఎలాగ నా సమస్యల నుండి, ఎలాగ నా శోధన నుండి బయటపడాలో తెలియట్లేదు. ఈ లాస్ట్ ఇయరే నా సమస్యలన్నీ పోతే అనుకున్నాను. ఇప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశించి 6-7 నెలలు అయింది. ఇంకా నా ప్రాబ్లం తీరట్లేదు, నా సమస్యలు తొలగిపోవట్లేదు, నేను ఇంకా పోరాటంలో ఉన్నానని మీరు బాధపడుతున్నారేమో. ఈరోజు నీ దీర్ఘకాల సమస్య నుండి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. దానికి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. 430 సంవత్సరాలు మరి ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు విడుదల వచ్చింది చెప్పండి? వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళు చూచినప్పుడు. నిర్గమకాండ 12వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చూస్తున్నాం. యేసు రక్తమే మిమ్మల్ని కడుగుతాయి. మొదటి యోహాను 1:7 ప్రకారం యేసు రక్తమే మిమ్మల్ని కడుగుతాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం యేసు రక్తం వల్ల మీరు తండ్రికి సమీపస్తులు అవుతారు. రోమాపత్రిక 5:9 ప్రకారం యేసు రక్తం వల్ల మీరు నీతిమంతులు అవుతారు. యేసు రక్తం వల్ల మీరు సాతాన్ని జయిస్తారు. ప్రకటన గ్రంథం 12:10 బట్టి. కనుక మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. మీ దీర్ఘకాల సమస్యలన్నిటికీ పరిపూర్ణమైన విడుదల మీకు కలుగబోతున్నాయి. ప్రభు ఈ మాటలు దీవించనగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, దీర్ఘకాల సమస్యల నుండి ప్రతి ఒక్కరు విడుదల చేయండి ప్రభా. సాతాను వాడి క్రియలు లయపరచండి, అంధకార శక్తులు లయపరచండి ప్రభా. ఏది దీర్ఘకాల సమస్యలైనా, అది ఆత్మీయ లేకపోతే ప్రభా అయా తన భౌతిక ఏ సమస్యలైనా యేసు నామములో విడుదల కలిగిన గాక, యేసు నామములో అద్భుతం జరిగిన గాక. మీరే అద్భుతం జరిగించి మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి నడిపించిన గాక. ఆమేన్.